యానాం భీంనగర్కు చెందిన పువ్వల రేఖ 26కు, కనకాలపేట ఫిషర్మెన్ పేటకు చెందిన చెక్క అప్పారావుతో 6 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అయితే కొంతకాలంగా వీరి కాపురంలో తరచూ మనస్పర్ధలు, తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1 గంట సమయంలో దంపతుల మధ్య మళ్లీ తీవ్ర వివాదం చెలరేగింది. ఆగ్రహానికి గురైన భర్త అప్పారావు భార్య రేఖ ఛాతిపై కూర్చొని ఊపిరాడకుండా చేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత నిందితుడు అప్పారావు భార్య మృతదేహాన్ని సంచిలో మూటకట్టి ఆటోలో తీసుకువెళ్లి యానాం కోరింగ నది మధ్యలో విసిరేశాడు. ఆ తరువాత అప్పారావు తన భార్య కనిపించటం లేదు అని యానాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో తానే ఈ హత్య చేసినట్టు అప్పారావు ఒప్పుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు చెక్క అప్పారావును పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.